బీజేపీ పవర్లోకి వస్తే సింగరేణి ప్రైవేట్ పరం అవుతుందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. సింగరేణి ప్రైవేట్ పరం కాకూడదంటే ఈ ఎన్నికల్లో బీజేపీని బొందపెట్టాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే బొగ్గుగనిపై కాంగ్రెస్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు సింగరేణి కార్మికులను ఓటు అడిగే హక్కు లేదన్నారు. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఒక్క మహిళ ఒక్క సోదరి గట్టిగా ఒక మాజీ మంత్రిని మాజీ ఎమ్మెల్యేని నువ్వు ఏం చేసినావు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు అని గట్టిగా అడిగితే ఇలా భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఈ RG1 ఇలా 1 ఇంక్లైన్ వైపు చూస్తున్నాయని చెప్పి మీకు చెప్తా ఉన్నా. ఇవాళ ప్రతి కార్మికుడు ఇదే మాదిరిగా గర్జించాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతా ఉన్నా. ఇవాళ మాట్లాడకపోతే ఇవాళ బీజేపీ ఇవాళ మోడీ ఎంత దుర్మార్గుడో మీకు అర్థమైతే ఉంది కావచ్చు. ప్రశ్నించేవాడు ఎవడైతే సరే లేనిపోని నిందలు చేసి ఇవాళ జైలుకు పంపుతా ఉన్నారు. వారి గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు. మోడీ కన్ను రావణాసురుడు కన్ను సీత మీద ఎట్లయితే పడ్డదో ఇవాళ సింగరేణి మీద పడ్డది, కోల్ ఇండియా మీద పడ్డది. దాన్ని అమ్మడానికి అదానికి ఇవ్వడానికి ఇవాళ కుట్రలు పడుతున్నాడు. రేపు కనుక ఈడ బీఆర్ఎస్ ఆడ బీజేపీ కలిస్తే ఇవాళ సింగరేణి కోల్ ఇండియా ఉండదు అనే విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. దయచేసి కోరుతా ఉన్నా, సింగరేణిని కాపాడిన వ్యక్తి ఆ రోజు వెంకట స్వామి గారు 600 కోట్లతో ఈ యొక్క సింగరేణి వ్యవస్థను కాపాడినాడు. ఇలా PF ESI అదే మాదిరిగా పెన్షన్ ఇచ్చిన చరిత్ర వెంకట స్వామి గారిది, కాంగ్రెస్ పార్టీది. మీ ముందుకు ఒక యువకుడు చిన్నవాడు 35 సంవత్సరాల యువకుడు తన సొంతగా ఇండస్ట్రీ పెట్టి 500 మంది కొనుగోలు ఇచ్చి ఇలా అందరికి మీకు సేవ చేస్తానని మీ ముందుకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలు ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ గారి మాట మీ అందరికి ముడుచు చేస్తా ఉన్నా. గడ్డం వంశీ వివేక్ గారి తనయుడు, వెంకట స్వామి గారి మనవడు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, శ్రీధర్ బాబు గారు ఆశీర్వదించిన నవ యువకుడు నా తమ్ముడు గడ్డం వంశీకి చేయి గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చేతులు జోడించి